వెల్కమ్ టు టీఆర్వీ న్యూస్. రోడ్డుపై నిలిచిన మురికి నీటిలో కూర్చొని ధర్నా నిర్వహించిన తుంగతుర్తి రవి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు. కార్పొరేషన్ ఏర్పడి 4 ఏళ్లైనా నోచుకొని అభివృద్ధి పనులు శాంక్షన్ అయి 2 సంవత్సరాలైనా పనులు చేయించలేకపోయిన స్థానిక ప్రజాప్రతినిధులు. రోడ్లు అస్తవ్యస్తంగా ఉండటంతో ప్రజల ఇక్కట్లు. ఈరోజు ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి ఆధ్వర్యంలో ఫిర్జాదిగూడ పర్వతాపూర్ ఆగిపోయిన రోడ్డు పనులు వేగవంతంగా పూర్తి చేయాలని, తక్షణమే రోడ్డు పనులు మొదలుపెట్టాలని కోరటం జరిగింది. తరచూ వాహన చోదకులు ప్రమాదానికి గురవుతూ చనిపోతున్నారని, ఆసుపత్రుల పాలవుతున్నారని, రానున్న వర్షాకాలం దృష్ట్యా వరదల నుండి విముక్తులను చేయుటకు ఎస్ఎన్డిపి పనులను మరియు రోడ్లను అధికారులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అన్నారు. కార్పొరేషన్ ప్రజల నుండి ట్యాక్సులు వసూలు చేయటంలో ఉన్న శ్రద్ధ అభివృద్ధి పనులు చేయటంలో చూపకపోవడంతో అసంతృప్తిగా ఉన్న రోడ్లు, నాళాలు స్థానిక ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ప్రజల కష్టాలను వదిలేసి విదేశాల్లో విహారాలకు వెళ్లి ఆనందిస్తూ ప్రజల కష్టాలను గాలికి వదిలేస్తున్నారని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి, రమేష్, నగేష్, బండి శ్రీనివాస్, వంగూరి పరమేష్, మధుకర్, రవి యాదవ్, నరేష్, ప్రభంజన్, విష్ణు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. బ్యాడ్ స్మెల్ ఇది క్లోజ్ చేయకుండా రోడ్డు ఏర్పడినప్పుడు ఏదైతే ఇప్పుడు ఫిర్జాదిగూడ కమాండ్ నుంచి ప్రతాప్ సింగ్ గారు వరకు ఒక రోడ్డు ప్రపోజల్ తీసుకుని వచ్చారు. దీని వ్యయం ఒక 28 కోట్లేమో. దీన్ని మొదలుపెట్టి 2 సంవత్సరాలు అవుతుంది. దీన్ని మొదలుపెట్టిన కానీ మినిమం ఒక 50 మంది చనిపోయారు. ఇక్కడ అరోరా కాలేజ్ ఉంటుంది. ఇక్కడ 5,000 మంది స్టూడెంట్స్ ఉంటారు. నిత్యం రద్దీగా నడుస్తూ ఉంటుంది. కాలనీలు ఒక 200 కాలనీలు ఉన్నాయి ఇక్కడ. ఈ రోడ్డుని వీళ్ళు ఎందుకైతే నిర్లక్ష్యం చేస్తుందో కాంట్రాక్టర్లకి వాళ్ళకి ఒప్పందాలు సరిగ్గా లేకపోతే కేటీఆర్ వచ్చినప్పుడు ఏదో మసీదు వచ్చి మారేడుకాయలు చేసినట్టు ఏదో అద్భుతాలు చేసినట్టు ఈ రోడ్డు వేసినట్టు చూపించారు. 40 లక్షలు ఖర్చు పెట్టారు ఇనాగ్రేషన్కి. ఈ టీఎంసీ ఏమవుతుందంటే మేము కట్టిన ట్యాక్సులు మొత్తము బయట దేశాలు తిరుగుతుంటారు. ఇక్కడ పర్యవేక్షించడానికి మేము అక్కడ చూసి ఇక్కడ డెవలప్ చేస్తామనేసి ఆ డబ్బులు మొత్తం డైవర్ట్ చేస్తారు. కానీ ఇక్కడ ఫిర్జాదిగూడలో చేసింది మాత్రం శూన్యం. ఈ కార్పొరేషన్ ఏర్పడినప్పటి నుంచి ఆ మేయర్ గారికి కానివ్వండి, కార్పొరేటర్లకు కానివ్వండి, వాళ్ళ మీదున్న శ్రద్ధ, ఆ సోయి ఏదైతే ప్రజల మీద మాత్రం ఏదీ లేదు. రీసెంట్ గా ముగ్గురు పిల్లలు దారుణంగా చనిపోయారు. ఎట్లా అంటే వాళ్ళు కాలేజ్కి వెళ్ళేసి వస్తుంటే ఈ రోడ్డు ఏదైతే ఉన్నదో ప్యాచ్ వర్క్ కూడా సరిగ్గా చేయకపోవడం వల్ల అది చేసేదో మేము స్థానిక ఏదైతే హెచ్ఎండి అధికారులతో నిన్న తీసుకుని వచ్చి మాట్లాడినాము. టీఎంసీ నుంచి ఫండ్ రావట్లేదు. అందుకే అనేసి మేము బ్యానకేశ్వర్ మన హెచ్ఎండి ఎవరైతే ఉన్నారు కదా ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూడా చెప్పి ఇప్పుడు చేపిస్తా ఉన్నాము. ఇన్ని రోజులు బీఆర్ఎస్ అరాచక పాలన చేసింది. ప్రజలనైతే నిర్లక్ష్యం చేసింది. రోడ్ల మీద ప్రాణాలు పోతున్నా కానీ పట్టించుకోలేదు. ఇన్ని విజువల్స్ చూడండి ఒక్కసారి. అంత ఘోరమైన పరిస్థితి. అందుకే ఇప్పుడైనా కానీ ఆ బీఆర్ఎస్ నాయకులకు బుద్ధి చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ వర్క్ మొత్తం చేపిస్తామనేసి మేము లాస్ట్ టైం అందరూ కూడా మేము మాట్లాడుకుంటాం. మీరు చూడవచ్చు విజువల్స్ నేను మళ్ళీ మీకు ఇస్తాను. చాలా దారుణం. ఈ రోడ్డు 2 నెలలు వేయాల్సిన రోడ్డు 2 సంవత్సరాల పైన అవుతుంది. ఇప్పటి వరకు చేయట్లేదు. ఇప్పుడైనా కానీ కళ్ళు తెరిచి మీకున్న 6 నెలలు 8 నెలలు ఏదైతే ఉన్నదో ఈ రోడ్లు మాత్రం తొందరగా మీరు పూర్తి చేయకపోతే మేము ఈసారి మేము చెప్పడం కాదు ప్రజలే మీకు బుద్ధి చెప్తారనేసి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ధన్యవాదాలు.